హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మాకైతే లంచ్లో మేమైతే చికెన్ బిర్యానీ చేసుకున్నాం. ఉల్లిగడ్డ లేనా అని నాకు చూడండి ఫ్రెండ్స్, బిర్యానీకి అంచుకు ఉల్లిగడ్డ అయితే బాగుంటుంది. మేమైతే బిర్యానీ రెడీ చేసుకున్నాం, తింటున్నాం. మీ లంచ్లో కూడా ఏమేమి వంటలు చేసుకుని ఇవాళ సండే కాబట్టి చూడండి, ఇంటికాడ పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలకి ఇష్టం బిర్యానీ అంటే బిర్యానీ ఏదంటే అది చేసుకొని తింటే బాగుంటుంది. మనం వేరే రోజులు అయితే ఫుల్ అడావుడి ఉంటుంది. ఆఫీస్లో పోయేటోళ్ళు వాళ్ళు వీళ్ళు సండే రోజు చేసుకుంటే అందరం ఉంటాం కాబట్టి కలిసిమెలిసి భోజనాలు చేస్తే బాగుంటుందని మాదైతే. మీది కూడా ఏం సండే స్పెషల్ ఏంటి? మా స్పెషల్ అయితే బిర్యానీ. ఇంకా బిర్యానీ మించిన స్పెషల్ అయితే ఏముంటుంది? ఏముండదు, ఇదే స్పెషల్ మనకు. అందుకని మేమైతే బిర్యానీ అయితే చేసుకున్నాం, తింటున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఏమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సండే స్పెషల్ ఏంటి? చూసారా, చికెన్ బిర్యానీ చూస్తుంటేనే నాకు నోరు ఊరుతుంది. నేనైతే తింటున్నా ఫ్రెండ్స్. నేనైతే భోజనాలకు బాగుందా బిర్యానీ? బాయ్ మటన్. ఇక మా మన్మడు మొత్తం ఉల్లిగడ్డలేగో, ఆయనకు ఉల్లిగడ్డలు అంటే చాలా ఇష్టం. మన్మరాలు వేసింది అడిగిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఒక ముద్ద మీకు కూడా. కానీ ఏ టేస్ట్ కా టేస్టే, దేని టేస్ట్ దాందే. బిర్యానీ టేస్ట్ బిర్యానీదే. బిర్యానీ చేసిన రోజు అయితే అసలు మాటలు రావు చూడు, కడుపుండే తినేంత వరకు. చాలా ఇష్టం మా ఇంట్లో. మంచిగా 2 పూటలైనా కడుపుండే తింటాం. చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా బిర్యానీ ఇష్టం లేదనే వాళ్ళు ఎవరు ఉండరు, నాన్ వెజ్ తినని వాళ్ళు. గిల్ల లొల్లు చూడరు. ఇక ఉల్లిగడ్డ దొరకనంటే ఒకటే లొల్లి. ఎట్లుంది బేటా బిర్యానీ? సూపర్ ఉందా? సూపర్ ఖతర్నాక్ ఉంటుంది బిర్యానీ మాత్రం. చూడండి ఫ్రెండ్స్, మా వంటలు కనుక నచ్చినట్టే ఇంకా 2-3 వీడియోలు కూడా పెట్టిన ఎట్లా చేసినాం ఏంది. మా వంటలు కనుక నచ్చినట్టయితే మా వీడియో కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చెప్పు బేటా, షేర్ చేయమని. ఇక మా మన్మలకి ఇట్లా మాట్లాడుతాను ఫ్రెండ్స్. తింటున్నా మరి నేను కూడా. బాయ్ మరి. బాయ్.